హాయ్ అండి. శివపార్వతులకి ఇద్దరు కుమారులే అని తెలుసు కదా. కొందరికి మాత్రమే వారికి కుమార్తె ఉందని తెలుసు. అయితే ఆ కుమార్తె ఎవరు ఏంటి అనేది తెలియదు కదా. తెలుసుకుందాం, వచ్చేయండి. ఒకరోజు పార్వతీమాత ధ్యానంలో ఉన్న శివుని వద్దకు వచ్చినది. తన రాకను గమనించిన ఆ శివుడు కళ్ళు తెరిచి సతీ అని పిలవగా, స్వామి, నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అడిగింది. దానికి శివుడు, అడుగు పార్వతి, మొహమాటం ఎందులకు అని అడిగాను. ఏమీ లేదు స్వామి, కాసేపు అలా వనవిహారానికి వెళ్ళొద్దామా అని అడిగింది పార్వతీమాత. శివుడు సతి అడిగిన వెంటనే నందనవనముకు తీసుకువెళ్ళాడు. అక్కడ నందనంలో వారిద్దరూ విహరించుచూ ఉండగా పరమశివుడు పార్వతీదేవికి ఒకటి చూపిస్తాను అని చెప్పి కల్పవృక్షం దగ్గరకు తీసుకుని వెళ్ళెను. అది చూసిన పార్వతీమాత దాని శక్తిని పరీక్షించుటకై నాకు ఒక కుమార్తె కావలను అని అడిగింది. మాత అడిగిన వెంటనే ముద్దులొలికే చిన్నారి పాప తన చేతిలోకి వచ్చింది. ఆ పాపను చూసి పార్వతీ పరమేశ్వరు సంతోషపడిరి. వారిరువురు ఆ పాపకు అశోక సుందరి అని నామకరణం చేశారు. ఈ విషయం తెలుసుకున్న హుండాసురుడు అనే నరరూప రాక్షసుడు ఆ పాపను ఎత్తుకుపోయి పెంచి మునుముందు వివాహం ఆడాలని అనుకున్నాడు. కానీ పార్వతీమాత శివునితో, స్వామి, మన కుమార్తెకు వివాహం భవిష్యత్తులో ఊర్వశి పురూరవుల మనవడు అయినటువంటి నహుషుడితో జరిపించాలి అని కోరిక కోరింది. దానికి పరమశివుడు కూడా ఒప్పుకున్నాడు. ఎలాగోలా ఈ విషయం గురించి తెలుసుకున్న హుండాసురుడు శిశువుగా ఉన్న నహుషుణ్ణి ఎత్తుకొని వచ్చాడు. శిశువు అన్న జాలి లేకుండా మృగము వలె తన భార్యకు ఈ శిశువును వడ్డించమన్నాడు. ఆ భార్య కూడా అటులనే అని ఏమాత్రమూ జాలి ప్రేమ లేనిదై వంట మనిషికి అప్పగించను. కానీ ఆ వంట మనిషి శిశువును చంపటానికి మనసు రాక శిశువును వశిష్ఠ మహర్షి ఆశ్రమంను విడిచి జంతు మాంసాన్ని వండి శిశువు మాంసం అని చెప్పెను. నహుషుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడైనాడు. అటులనే అశోక సుందరి కూడా పెరిగి పెద్దదయ్యి అతిలోక సుందరి వలె చూడముచ్చటగానున్నది. వశిష్ఠ మహర్షి ద్వారా తను అశోక సుందరిని వివాహమాడుట దైవ నిర్ణయమని తెలుసుకున్న నహుషుడు వెంటనే అశోక సుందరి దగ్గరికి బయలుదేరను. ఆ సమయమున అశోక సుందరి వనవిహారం చేయుచూ ఉండగా ఆ హుండాసురుడు వివాహం కోసం తనను బలవంతం చేయుచున్నాడు. సరిగ్గా ఆ సమయానికి నహుషుడు అక్కడికొచ్చి హుండాసురుడిని వధించి అశోక సుందరిని వివాహమాడెను. ఆ వివాహమును చూసిన సకల దేవతలు ఆ దంపతులిద్దరును ఆశీర్వదించిరి. దానిని చూసిన పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషపడిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.